ధనం సంపాదించడానికి అనేక రకాలుగా మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మనం ఇప్పుడు నేను చెప్పబోయే విధానాన్ని గనక ఆచరిస్తే తాంత్రిక విధానంలో అత్యధిక ధనవంతులు మీరే అవుతారు. మీరు చేయవలసిందల్లా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో మన ఇండియన్ కరెన్సీకి సంబంధించిన కొన్ని కాయిన్స్‌ను, అదేవిధంగా విదేశాలకు సంబంధించిన కరెన్సీ దొరికితే విదేశాలకు సంబంధించిన కరెన్సీని కూడా అందులో ఏర్పాటు చేసుకోండి. దాంతో పాటు మహాలక్ష్మి రుద్రాక్ష అంటారు. అంటే దీన్ని 7 ఫేస్ రుద్రాక్ష అంటారు. 7 ముఖాలు కలిగిన రుద్రాక్షను వాటితో పాటు ఆ ధనం ఏదైతే మీరు కాయిన్స్‌గా సేకరించారో ఆ కాయిన్స్‌తో పాటు ఈ 7 ముఖాల రుద్రాక్షను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకొని ఏ రోజైనా సరే గురువారం రోజు సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ముందు గనక ఏర్పాటు చేసి మనసులో మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని కనుక లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో వెలిగించిన దీపాన్ని వెలిగించి శ్రీం నమః అనే మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో ఆ కుటుంబంలో ధనానికి సంబంధించిన ఏ ఇబ్బందులు చివరి వరకు రావని ప్రశస్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ యొక్క తాంత్రిక విధానాన్ని ఆచరించి సకల భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.